జై గురుదేవ్. గుత్తిబిల్లం రామయోగి అవధూత స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ తాంత్రిక మర్మం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తాంత్రిక సాధనలో భాగంగా వామాచారం, దక్షిణాచారం, కౌలాచారం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వామాచారం అంటే మనం పూర్తి వివరణ తెలుసుకుందాం. వామ అంటే ఎడమ అని అర్థం, అంటే కుడికి వ్యతిరేకమని అర్థం. కొన్ని విభిన్న పద్ధతుల్లో సాధన చేయడాన్నే వామాచార పద్ధతి అని అంటారు. ఇందులో మనం సాధకుడు కామం, క్రోధం, మోహం వంటి బంధాలను అధిగమించి ఉన్నత చైతన్యాన్ని పొందేందుకు సాధకుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇందులో ముఖ్యంగా మనకి కనపడేవి పంచమకారాలు. పంచమకారాల్లో ముఖ్యంగా పంచ అంటే 5 మరియు మకారాలు అంటే సాధన యొక్క ప్రక్రియ విధానాలని అర్థం. అందులో 1వది మద్యము, 2వది మాంసము, 3వది మత్స్యము, 4వది ముద్ర, 5వది మైథునము. అంటే పూర్తి సాంప్రదాయాన్ని మనం పరిశీలించినట్లయితే మద్యము అంటే దివ్యానంద స్థితిని తెలియజేసేది, మాంసము అంటే ఇంద్రియ నిగ్రహాలను జయించేది అని అర్థం, మత్స్యము అంటే మన యొక్క మనసులో ఉన్న ప్రాణశక్తిని నిద్రలేపి చేసేదాన్నే మత్స్యము అంటారు. ముద్ర అంటే యోగిని యొక్క ముద్రలను చేతి వేళ్లతో కానీ శరీర అవయవాలతో కానీ వేసేదే ముద్ర అని తెలుసు. అలాగే మైథునం అంటే శివశక్తుల యొక్క అంతర్గత ఐక్యాన్ని మనం మైథునమని అంటారు. ఇప్పుడు మనం దక్షిణాచారం యొక్క వివరణ చూద్దాం. అసలు దక్షిణాచారం అంటే ఏమిటి? దక్షిణ అంటే కుడి అని అర్థం. దాంతోపాటు శుభ్రమైన మార్గం, ప్రశాంతమైన మార్గం, ఎటువంటి సాత్వికమైన మార్గం అని అర్థం వస్తుంది. తాంత్ర సాంప్రదాయాలు చాలా అత్యంత సాత్వికమైన క్రమబద్ధమైన మార్గాల్లో దక్షిణాచారం ఒకటి. అది అందరికీ తెలిసిన మార్గమే. ఈ మార్గంలో దేవతను మంత్రం, యంత్రం, తంత్రంతో సాధన చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా సాధకుడు మంత్రజపం, దేవతా పూజ, హోమము మరియు ధ్యానం, ఉపవాసం, యంత్రారాధన చేస్తూ ఉంటారు. ఈ దక్షిణాచారాన్ని గృహస్థులు ఎవరైనా కానీ అనుకూలంగా సాధన చేయడానికి చాలా అనుకూలమైన సాధన. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ కూడా దక్షిణాచారాన్ని అమ్మవారిని అంటే శక్తి ఉపాసన చేయవచ్చు. శ్రీ విద్యా సాంప్రదాయాల్లో అనేక ఆచారాలు దక్షిణాచారాన్ని సాధన చేస్తూ ఉంటారు. అలాగే మీకు చూసినట్లయితే లలిత అమ్మవారి యొక్క సాధన కానీ, త్రిపుర సుందరి దేవి యొక్క సాధన కానీ, దుర్గాదేవి యొక్క సాధన కానీ, అమ్మవారైనటువంటి లక్ష్మీదేవి యొక్క సాధన కానీ, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క సాధనలో దక్షిణాచారం విస్తృతంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అలానే ఇప్పుడు మనం కౌలాచారం గురించి తెలుసుకుందాం. కౌల అంటే కుల అనే పదం నుంచి వచ్చింది కౌలాచారం. కుల అంటే సాధారణ కుటుంబంలో సాధారణ సాంప్రదాయం, అంటే గురువుల నుంచి మనం పొందేది అని అర్థం. కులాచారం అంటే కౌలాచారం చూసినట్లయితే శివుడు మరియు శక్తి పరమతత్వం అనుభూతి చెందినదే కౌలాచారం. ఇది కేవలం తాత్విక సిద్ధాంతమే కాదు, ఆధ్యాత్మిక అనుభవాల్ని లక్ష్యంగా పెట్టుకున్న సాధన మార్గం. ఇప్పుడు మనం కులాచారం గురువు ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అలానే కుండలిని జాగృతి చేయాలి అంటే గురువు తప్పకుండా ఉండాలి. చక్రధ్యాన సాధన, మంత్ర సాధన, అంతర్ముఖ యోగ సాధన మనలో మనం యోగ సాధన ద్వారా తెలుసుకోవచ్చు. తరువాతది శివశక్తి ఐక్య భావన. కులాచారంలో మనం చూసినట్లయితే గురువు ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమైనది. దీక్షా సమయం, కౌలతత్వం, శక్తి ఉపాసన, మోక్ష సాధన. కౌలాచారం గురించి ఒక ప్రసిద్ధ భావన ఒకటి ఉంది. యత్ పిండే తత్ బ్రహ్మాండే. అంటే దాని అర్థం ఏమిటంటే శరీరంలో ఉన్నదే విశ్వంలో ఉన్నది, విశ్వమంతా నిండి ఉన్నదే మన శరీరంలో కూడా ఉన్నది. అంటే కౌలాచార్యం బాహ్య దేవాలయం కంటే అంతర్గత శివశక్తి యొక్క చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా కౌలాచారం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు దక్షిణాచారం, వామాచారం, కులాచారం గురించి
తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాంత్రిక రహస్యాల కోసం మా తాంత్రిక మర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురుదేవ్. గుత్తిబెల్లం రామయోగి అవధూత స్వామివారి పాదపద్మములకి నమస్కరిస్తూ ధన్యవాదములు.